10వ తారీఖు ఏప్రిల్ నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. సహోదరి సహోదరులారా, ఒక మనిషి ఎంత చదువుకున్నా, ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా మనశ్శాంతి లేకపోతే ఆ మనిషి ఎంతో బాధపడుతూ ఉంటాడు. ఎవరికీ చెప్పుకోలేక లోపల కృంగిపోతూ ఉంటాడు. అయితే మన దగ్గర ఏమున్నా లేకపోయి మనం ప్రభువుని కలిగి ఉన్నప్పుడు మన జీవితాలు శాంతి సమాధానాలతో నింపబడతాయి. ఈ లోకంలో ఎంతో మంది మనశ్శాంతి కోసము ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎన్ని చేసినా మన హృదయాలలో శాంతి సమాధానాలు లేకపోతే జీవించడం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. మనసులో ఏదో తెలియని బాధ, భారంగా ఉంటుంది. ఏదైనా కొంతవరకే మనకు సంతోషాన్ని, శాంతిని ఇవ్వగలదు. అయితే ప్రభువు ఇచ్చే శాంతి ఈ లోకం ఇచ్చే శాంతి వంటిది కాదు. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో ఇలా ఉంటుంది కదా, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. అవును, ఈ లోకము ఇచ్చు శాంతి తాత్కాలికమే, ప్రభు ఇచ్చే శాంతి శాశ్వతము. ఎప్పుడైతే మన జీవితాలను ప్రభువునకు అప్పగించి ప్రభుపై ఆధారపడతామో ప్రతి విషయంలోనూ ప్రభు ఇచ్చే శాంతిని, సమాధానాన్ని మనం అనుభవించగలము. ఎందుకంటే మనము ప్రభువుని విశ్వసిస్తూ ఉన్నాము కాబట్టి. మనము ఆరాధిస్తున్న ప్రభువు అద్భుతాలను, ఆశ్చర్యక్రియలను జరిగించే దేవుడు. ప్రభుపై మనకున్న విశ్వాసము ఏ విషయంలోనూ మనల్ని సిగ్గుపరచదు, ఆందోళనను, అవమానాన్ని కలిగించదు, లేనిపోని భయాలకు గురి కానివ్వదు. మన మనసుకి పూర్ణ శాంతిని అనుగ్రహిస్తుంది. ప్రార్థన. పరిశుద్ధుడవగు యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మా జీవితాలలో కలిగే శ్రమలు, ఇబ్బందుల వలన కలవరపడే వారముగా కాకుండా మిమ్మును బట్టి మేము ధైర్యంగా ఉండి శాంతి సమాధానాలతో జీవించే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా. ప్రతి పరిస్థితిలోనూ మీ పైన గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలి ప్రభువా. దినదినము మీరే మమ్మల్ని ఆత్మీయముగా బలపరచండి తండ్రి. దేనిని బట్టి మేము భయపడి కృంగిపోయే వారముగా కాకుండా మీరిచ్చి శాంతి సమాధానాలతో మా జీవితాలను కొనసాగించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.